నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీ ముందు చూద్దాం. మొదటగా రిక్వెస్ట్ ఏది అనంటే వీడియో చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటాయి కాబట్టి చివరి వరకు చూడండి. ఇంకోటి ఏంది అనంటే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ మీకు టకీమని వచ్చేస్తాయి. ఇకపోతే గ్రూప్ 1 దరఖాస్తుకు నేటితో మిగియనున్న గడువు. టీఎస్ గ్రూప్ 1 అప్లికేషన్లు ఈ రోజుకి లాస్ట్ డేట్. ఇప్పటికీ కేవలం 2,70,000 మంది దరఖాస్తుల నమోదు. ముందుకు రాని నిరుద్యోగ అభ్యర్థులు నేటితో ముగియనున్న తుది గడువు. పాత గ్రూప్ 1కి 3.80 lakhs అప్లికేషన్లు, 5.50 వస్తారు, పోటీ పడతారని టీఎస్పీఎస్సీ అంచనా వేసింది. తలకిద్దులైన అందరి అంచనాలు అని మెన్షన్ చేసిరు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి కొట్టుకుంటాం అని అనుకుంటేనే గ్రూప్ 1 అప్లై చేసుకోండి. లేదు మేము రాయేస్తాము అని అంటే వదిలేయడం ఫార్ బెటర్ అన్నమాట. నిరుద్యోగులకు శాపంగా ఏపీపీఎస్సీ. గ్రూప్ 1 అభ్యర్థులను పరీక్షించే సత్తా లేని సభ్యులు. వైకాపా పెద్దల ప్రాపకంలో కమిషన్లో చేరిన వైనం. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని అభ్యర్థుల ఆక్రందన. అయినా పట్టించుకోని కమిషన్ అడుగడుగున బాధ్యత రాహిత్యం. హైకోర్టు ఆదేశాలతో మళ్ళీ మొదటికి 143 మంది ఉద్యోగాలకు ఎస్ఆర్. 2018 గ్రూప్ 1 మెయిన్స్ రద్దు. తాజాగా పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశం. 6 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టీకరణ. ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆక్షేపణ. మూల్యాంకనం నిష్పక్షపాతంగా జరగలేదని వెల్లడి. ఎందుకు అయింది అంటే డిజిటల్ మూల్యాంకనం, డిజిటల్గా ఎవాల్యుయేట్ చేశారు కాబట్టి మళ్ళీ మొదటికి వచ్చింది. ఇది పరిస్థితి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1. ఏపీపీఎస్సీ నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. వైకాపా దాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి ఉద్యోగార్థుల ఆశలను వమ్ము చేస్తూ వారి జీవితాలతో ఆటాడుకుంది. గ్రూప్ 1 2018 నోటిఫికేషన్లు పేర్కొన్న దానికి భిన్నంగా డిజిటల్ విధానంలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి నియామక ప్రక్రియను అస్తవ్యస్తం చేసింది. నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని అభ్యర్థులు నెత్తి నోరు కొట్టుకున్న తమను ఎవరేం చేస్తారన్న ధోరణిలో కమిషన్ మొండిగా వ్యవహరించింది. కాబట్టి వీళ్ళు అభ్యర్థులు కోర్టుకు పోయారు. కోర్టు మొట్టికాయలేసింది. ఇది ఒకవేళ రద్దుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం రాష్ట్ర ప్రభుత్వం. గుర్తుపెట్టుకోరి తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి అయింది. గ్రూప్ 1 క్యాన్సిల్ చేసి మేము సుప్రీంకోర్టు పోతాం సరే అని అన్నందుకు, హైకోర్టు మొట్టికాయలు వేసినందుకు వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతే ఆడ ఇజ్జత్ మొత్తం పోతుంది అనే ఉద్దేశంలో మళ్ళా కొత్త ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని రిటర్న్ తీసుకొని వచ్చి ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు. గుర్తుపెట్టుకొని ఇది తీసేసుకుంటే మంచిది. మౌఖిక పరీక్షలు ఉండవని ఉంటాయని. ఇది కమిషన్ తరఫున జరిగే నియామకాల్లో గ్రూప్ 1 ఉద్యోగాలు పెద్దవి. ఇలాంటి ఉద్యోగాల భర్తీలో పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ కోసం మౌఖిక పరీక్షలను, ఇంటర్వ్యూలు రద్దు చేస్తున్నామని ఘనంగా ప్రకటించిన కొద్ది రోజులకే వైకాపా ప్రభుత్వం మనసు మార్చుకుంది. వైకాపాలో పనిచేసి ముఖ్యమంత్రి జగన్ ప్రాపకంలో కమిషన్లో సభ్యులైన వారే ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైన వారికి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని జబ్బలు జరుచుకుంటున్న కమిషన్ అభ్యర్థులకు మాత్రం చుక్కలు చూపిస్తుంది. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కఠిన ప్రశ్నలు ఇచ్చి అభ్యర్థులను ఆందోళనలోకి నెట్టేసింది. మరోవైపు ఈ నెల 17న జరిగే గ్రూప్ 1 ప్రిలిమ్స్కు అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. వీరిలో కొందరు 2018 నోటిఫికేషన్ నాటి గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు సన్నద్ధం కావాల్సిన వారు కూడా ఉంటారు. వారు ఇప్పుడు ఈ ప్రిలిమ్స్ రాయాలా లేకపోతే గత పరీక్ష నాటి మెయిన్స్ మళ్ళీ రాయాలా అర్థం కాక తనబట్టుకుంటారు అన్నమాట. గుర్తుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది జర పరిశీలన చేస్తే బాగుంటుంది. ఇది సాక్షి పేపర్లో ఎన్నో లాస్ట్కి వేసేసారు అన్నమాట. మరి చివరికి ఏమవుతుంది చూద్దాం. ఇకపోతే ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీ. ప్రభుత్వ తుది పరిశీలనలో ప్రతిపాదనలు జాబితాలు అత్యధికంగా 2,000 డ్రైవర్ పోస్టులు. ఏమేమి ఉన్నాయి చూద్దాం. డ్రైవర్లు 2,000 ఉన్నాయి. శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ 114, ట్రాఫిక్ 84, డిఎం ఏటీఎం మెకానికల్ ఇంజనీర్ 40, అసిస్టెంట్ ఇంజనీర్ 23, అకౌంట్స్ ఆఫీసర్ 6 ఇట్లున్నాయి. ఇంజనీరింగ్ కొలువుల భర్తీ ఇష్యూరు 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించిన టీఎస్పీ. వివిధ విభాగాల్లో దాదాపు
11-20 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఈ నెల 18 నుంచి 22 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన. పెండింగ్లో ఉన్న డిఏఓ, హెచ్డబ్ల్యూఓ ఉద్యోగ అర్హతల పరీక్షల తేదీలు కూడా నిన్న ఖరారు చేశారు. ఈ నెల 18 నుంచి ధ్రువపత్రాల పరిశీలన కూడా ఉంటుంది. ఏడబ్ల్యూ వాళ్ళకి ఫైర్ హెల్త్ సేఫ్టీ కోర్సులో శిక్షణ అంబర్పేట నుంచి. నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో ఫైర్ హెల్త్ సేఫ్టీ కోర్సులు గ్రేటర్లోని విద్యార్థుల శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ చెప్పారు. పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్, ఫైర్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ, సబ్ ఫైర్ ఆఫీసర్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్లో శిక్షణ ఉంటుంది. 31 లోపు ncttiindia.comలో దరఖాస్తు చేసుకోవాలి. ఏపీ ఈసెట్ 2024 నోటిఫికేషన్ ఇది. అంటే డైరెక్ట్ డిప్లొమా చదివిన స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ లేటరల్ ఎంట్రీ ఇంజనీరింగ్కి, ఫార్మసీ కాలేజీలు, తర్వాత ఈ బీఎస్సీ మ్యాథ్స్ కూడా వీళ్ళకి డైరెక్ట్ ఇంజనీరింగ్ పోవడానికి ఛాన్స్ అన్నమాట ఇది. డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ 8th 5 2024, 15/3/2024 నుంచి అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయి. వచ్చే నెల 15 వరకు వితౌట్ లేట్ ఫీ అప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్ విషయానికి వస్తే ట్రైనీ ఇంజనీర్ వేకెన్సీస్ ఇన్ ఎన్హెచ్పిసి, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్, సివిల్ మెకానికల్ ట్రైనీ ఇంజనీర్, ఈఎండ్సి, ఐటీ, జియాలజీ, ఎన్వైర్న్మెంట్, మొత్తం 249 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఇంజనీరింగ్, ఎంఎస్సీ ఎన్వైర్న్మెంట్ సైన్స్, ఎంఎస్సీ జియాలజీ, ఎంటెక్ ఇట్లున్నాయి. ఏజ్ నాట్ మోర్ దెన్ 30 years. 26/3/2024 నాటికి 30 సంవత్సరాలకు మించి ఉండద్దు. శాలరీ 50 నుంచి 1,60,000 వరకు ఉంది. అప్లికేషన్లు లాస్ట్ డేట్ 26/3/2024. గేట్ స్కోర్ తోటి వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు విద్యుత్ నియంత్రణ మండలిలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి వివిధ విభాగాల్లో 28 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, లీగల్ ప్రొసీజర్ 1. దీంట్లో ఇక్కడ చిన్నగా ఉంటే క్యాషియర్, లైబ్రేరియన్, స్టెనో కంప్యూటర్ ఆపరేటర్, క్లర్క్ కంప్యూటర్ ఆపరేటర్, పర్సనల్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్, జాయింట్ డైరెక్టర్, ఇవన్నీ లైబ్రేరియన్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి అర్హత పోస్టును బట్టి 10th డిప్లొమా ఇంజనీరింగ్, లా, ఎలక్ట్రికల్, పవర్ ఇంజనీరింగ్, తర్వాత అకౌంటింగ్, కామర్స్, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ అన్నిట్లలో ఉన్నాయి. వయసు 46 ఏళ్ళు మించకూడదు. ఎంపిక రాత పరీక్ష ద్వారా ఇస్తారు. రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చే నెల 1వ తారీఖు. వెబ్సైట్ tserc.gov.in. వాకిన్లు ఉన్నాయి. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు ఐసీఎంఆర్కి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్ టీబీ డిపార్ట్మెంటు 16 పోస్టులు ఉన్నాయి. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్, తర్వాత ఎక్స్రే టెక్నీషియన్, సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1, హెల్పరు ఇవన్నీ ఉన్నాయి. అర్హత ఇంటర్, డిగ్రీ, ఎంబీబీఎస్, లైఫ్ సైన్సెస్, క్లినికల్ అండ్ క్లినికల్ సైన్సెస్ డిగ్రీ, ఎంఎల్టీ, డిఎంఎల్టీ, ఇంటర్, డిప్లొమా ఇవన్నీ ఉన్నాయి. పోస్ట్ అనుసరించి 25 నుంచి 35 ఏళ్ళు మించకూడదు. ఇంటర్వ్యూ తేదీలు మార్చి 2021. వేదిక ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ క్యాంపస్లో ఉంటుంది. ఇది చూసుకోండి. NIRT.RES.in వెబ్సైట్. ఏపీలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ఏపీపీఎస్సీ 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత డిగ్రీ, అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ సైన్స్ ఇట్లా ఉన్నాయి. జాగ్రఫీ, హార్టికల్చర్ ఇవన్నీ ఉన్నాయి. సైన్స్, జియాలజీ. తర్వాత క్వాలిఫికేషన్తో పాటు బాడీ మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి. తర్వాత వయసు 18 నుంచి 30 ఏళ్ళు. దరఖాస్తు ఫీజు 250. ఆన్లైన్ దరఖాస్తులు ఉన్నాయి. 15/4/2024 నుంచి స్టార్ట్ అయితే చివరి తేదీ 5/5/2024. వెబ్సైట్ psc.ap.gov.in. ఈరోజే తుది గడువు. దేనికి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓటును రిజిస్టర్ చేసుకోవడానికి అప్లై చేసుకోండి. గురుకులాల్లో ప్రవేశాలు గిరిజన సంక్షేమ గురుకుల శాఖ TTWREIS విద్యాలయం కరీంనగర్ జిల్లా ఆలుగునూరు, తర్వాత రంగారెడ్డి జిల్లా గౌలిదెడ్డి పాఠశాలలో 24-25 విద్యా సంవత్సరానికి 9th క్లాస్ రెగ్యులర్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని నిజామాబాద్, వికారాబాద్ జిల్లా పరిగి బాలికల ఎక్సలెన్స్, తర్వాత ఖమ్మంలోని బాలుర స్కూల్లో 8th క్లాస్
ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పారు. tswres.inలో మిగతా వివరాలు ఉంటాయి, ఒకసారి చూసుకోండి. ఇంకోటి ఏంటి అంటే ఈ డిస్టిక్లే కాదు, మన స్టేట్ మొత్తానికి ఈ అప్లికేషన్లని గుర్తుపెట్టుకోండి. మిగులు సీట్లకు సాంఘిక గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 24-25 అకాడమిక్ ఇయర్కి 6th నుంచి 9th క్లాస్లో అంటే బ్యాక్లాగ్ సీట్లు ఏమన్నా ఉంటే దాంట్లో అప్లికేషన్లకు వీళ్ళు అప్లికేషన్లు అడుగుతున్నారు. ఏప్రిల్ 21న ఎగ్జామ్ ఉంటుంది. ఈ నెల 23 లాస్ట్ డేట్. డిఎస్సి ప్రిపరేషన్కి ఉచిత శిక్షణ. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఎస్సీ అభ్యర్థులకు షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ 2 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తామని చెప్పారు. బీఏడి టెట్ క్వాలిఫికేషన్ కలిగిన 100 మంది అభ్యర్థులకు ఏప్రిల్ 5వ తేదీ నుంచి జూన్ 15th వరకు కోచింగ్ ఆసక్తి ఉన్న అభ్యర్థులు టీఎస్ స్టడీ సర్కిల్ gov.inలో 26 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇంకోటి సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇది మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫ్రీ కోచింగ్ ఫర్ మైనారిటీస్ NEET 24 వచ్చే NEET 24కి మైనార్టీస్కి కోచింగ్ ఇస్తున్నారు ఫ్రీగా. ఏమేమి ఉన్నాయంటే క్రిస్టియన్స్, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు వీళ్ళందరికీ ప్రైవేట్ విద్యా సంస్థలకు స్పాన్సర్ చేయడం ద్వారా ఉచిత కార్పొరేట్ కోచింగ్ ప్రోగ్రాం అందించడానికి అర్హత గల విద్యా సంస్థలు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అంటే ఎట్ ఏ టైం కోచింగ్ సెంటర్లు తర్వాత స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 20 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఏమైనా డౌట్లు అయితే ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. నైస్ స్కూల్లో 5-6 తరగతుల్లో ప్రవేశాలకు ప్రకటన. అనాథ బాలబాలికలకు ఉచిత విద్యను అందిస్తున్న సంస్థ ఏపీ నుంచి. అమ్మా నాన్నల ఒడికి దూరమైన చిన్నారులకు విద్యాబుద్ధులు నైస్ నీడి ఇల్లిటరేటెడ్ చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ విద్యా సంస్థల్లో వచ్చే ఏడాది 5-6 తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తారు. ఫుడ్, బెడ్, ఎడ్యుకేషన్ మొత్తం వాళ్ళే ఇస్తారు. ఏప్రిల్ 7న ఉదయం 10:30 నుంచి 12:30 వరకు పరీక్ష, ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తారు. పరీక్షలకు దరఖాస్తులను పరీక్ష తేదీ వరకు స్వీకరిస్తారు. అంటే ఆ రోజు వరకు కూడా అప్లికేషన్లు తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల తల్లి లేదా తండ్రి మరణ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు తీసుకురావాలి. పూర్తి వివరాలకు నైస్ సంస్థకు విచ్చేసి కానీ లేదు అనంటే ఈ వెబ్సైట్లో లేదు అనంటే ఈ నంబర్లలో సంప్రదించి తెలుసుకోవచ్చు. ఇకపోతే 2011 కంటే ముందు డిగ్రీ పాస్ అయితే డిఎస్సికి అర్హులే అని ఇచ్చారు. అంటే మొన్నటి వరకు అప్లికేషన్ ఉండే. డిగ్రీలో మార్కులు తక్కువగా ఉన్న విద్యార్థులకు రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పబోతుంది. 2011 కంటే ముందు డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులందరినీ మార్కులతో సంబంధం లేకుండా డిఎస్సికి అర్హులుగా ప్రకటించేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం డిఎస్సి నోటిఫికేషన్లో డిగ్రీతో పాటు బీఈడి పాస్ అయి ఉండాలి. డిగ్రీలో ఓసీలకు 50%, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 45% మార్కులు ఉంటేనే డిఎస్సికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దీనిపై కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా వీళ్ళు ఏం చేశారంటే ఆ నిబంధనలు కూడా తీసేసడానికి ఛాన్సులు ఉన్నాయి. ఏయు ఈఈటీ 2024 షెడ్యూల్ విడుదల. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ ఏప్రిల్ 24 తేదీ వరకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్లో సందర్శించవచ్చు. టీఎస్ ఎడ్సెట్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 6/5 ఆన్లైన్ దరఖాస్తుకు లేట్ ఫీజు లేకుండా 6/5 లాస్ట్ డేట్ ఉంది. సీటెట్ జూలై 2024 దీనికి దరఖాస్తు చివరి తేదీ 2/4 వచ్చే నెల 2వ తారీఖు వరకు ఉంది. కాకపోతే బెంగళూరులో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు ఇవి కూడా చూసినాం. లాస్ట్ డేటు 25/3/2024. bellindia.com 10 పరీక్షలకు 5 నిమిషాలు ఆలస్యం అయితే ఓకే అని చెప్తున్నారు. అంటే ఈ 18th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఒక 5 minutes అయినా ప్రాబ్లం లేదు, మీరు వచ్చి రాయొచ్చు అని చెప్తున్నారు. ఆర్థిక సహాయానికి ఆర్జీల ఆహ్వానం. రాష్ట్ర వ్యాప్తంగా 300 కాపు అనాథ విద్యార్థులకు ఏటా ఇచ్చే ఆర్థిక సహాయానికి దరఖాస్తులు ఇస్తున్నట్లు 300 కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ బోర్డు చైర్మన్ తెలిపారు. మంగళవారం కాచిగూడలో వీళ్ళు మీటింగ్ పెట్టి చెప్పారు. అర్హులైన వారు ఈ నెల 22 లోపు ఈమెయిల్ mkvvg@gmail.com లేదు అనంటే వెబ్సైట్ mkvvg.org ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏమైనా డౌట్లు ఉంటే వివరాలకు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. ఇవి ఈరోజు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.